మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదివినటువంటి వాక్య భాగంలో దేవునికి మహిమ కలుగునట్లుగా మన యొక్క వెలుగు ప్రకాశించాలి అని ప్రభు కోరుకుంటున్నారు. వెలుగు ప్రకాశించాలి లేదా సత్క్రియలు తెలియజేయబడాలి అనగా మనలో దేవుడు మార్పు చెందింపచేసిన, మనలను మార్చిన విధానాన్ని సాక్ష్యరీతిలో ఇతరులతో పంచుకోవడానికి, సువార్తను ప్రకటించడానికి మనం ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. మనుషులు మన సత్క్రియలను చూచి ప్రభువును మాత్రమే మహిమపరచాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే మనం మారిన విధానాన్ని బట్టి, మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, సత్క్రియలను బట్టి ఈ మహిమ అంతా వీరి ద్వారానే, వీరు నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తేనే, లేదా వీరి సంఘంలోనే, వీరి వలనే, వీరి ద్వారానే అని మహిమను మనుషులకు ఆపాదిస్తూ ఉంటారు. అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. ప్రభు సెలవిస్తున్నారు, మహిమ నాకు రావాల్సి ఉన్నది, నాకు చెందవలసినటువంటి మహిమను వేరొకరికి నేను అప్పగించేవాడిని కాదు, నేను వేరొకరికి చెందినట్లుగా నేను చేయువాడిని కాదు అని యెషయా గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఇంకో విషయాన్ని మనం గమనిస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవల్లని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఒకప్పుడు గత జీవితంలో పాపంలో ఉన్నప్పుడు, సాతాను బంధకాల చేత బంధించబడినప్పుడు అనేకమైనటువంటి నిందలు, అవమానాలు మరియు దూషణలు మనం అనుభవించి ఉన్నాం. దుర్మార్గులు, వీరి వలన ఏ ఉపయోగం లేదు, వీరి బ్రతుకు మారదు, వీరి జీవితం ఇలాగానే అనేకమైనటువంటి ముద్రలు వేయబడి ఉన్నప్పటికీ మనం నేటి దినాన ఆయనను బట్టి మారి ఉండగా, మారు మనసును పొందుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి సర్వసత్యంలో మనం నడిపించబడుతూ ఉండగా, మనము మారిన విధానాన్ని బట్టి, ఒకప్పుడు ఉన్నటువంటి చీకటి ఇప్పుడు లేక ఇప్పుడు వెలుగుకరంగా మనం మార్చబడినటువంటి స్థితిని బట్టి జనులు మనలను బట్టి ప్రభువును మహిమపరుచినట్లుగా మనము కూడా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. పేరుకు సార్థకమైనటువంటి జీవితం మరియు సాక్ష్యం పొందుకొని ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లే జీవితం, మరియు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి యథార్థముగా పవిత్రపరచబడినటువంటి పాత్రగా ముందుకు సాగిపోటయు, మరియు దేవుని సువార్తకు తగినట్లుగా ఇతరులకు మాదిరికరంగా జీవించుటయు, ఇది మనం వెలుగు ప్రకాశింపచేయబడేటువంటి జీవన విధానం. అయితే మనం మార్చబడినటువంటి విధానం పైకి వేషధారణ వలె ఉన్నట్లయితే అన్ని జనులు ఒకప్పుడు నిందించిన దానికంటే అత్యధికంగా నీ బ్రతుకు అంతకంటే బహు దుర్మార్గముగాను బహు క్రూరంగాను ఉన్నదని దూషించినట్లయితే అది దేవుని నామానికి అవమానకరంగా మార్చబడుతుంది. అందుకని మనం చూస్తాం వాక్య లేఖనాల్లో, మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనులలో అవమానపరచబడుతున్నది, మరియు మిమ్మును బట్టి, మీ పాపమును బట్టి, మీ అతిక్రమను బట్టి, మీ వేషధారణ క్రియలను బట్టి ఆయన మరలా సిలువ వేయబడుతున్నాడు అని మనం పలు లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. అందుకే నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనుష్యులు మన సత్క్రియలను బట్టి, మన సత్ప్రవర్తనను బట్టి, మన మంచి ప్రవర్తన విధాన శైలిని బట్టి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం ఎప్పటికప్పుడు మన జీవన విధానాన్ని, మనుగడను కాపాడుకుంటూ జాగరూకత కలిగి ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూచుకునుట మన యొక్క కర్తవ్యము, బాధ్యత, క్రైస్తవుని యొక్క విధి అయి ఉన్నది. ఈ సత్క్రియలు మనలో నుండి ప్రకాశించినట్లయితే, మనలో నుండి ఇతరులకు తెలియపరచబడినట్లయితే క్రైస్తవునిగా జీవించుట వ్యర్థం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రతుకు మారిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులుగానే జీవిస్తూ మనం ముందుకు సాగవలసిన వారమయ్యాము. ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టాము, మేము పరిశుద్ధులుగా ఉన్నాము, రక్షణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నామని పాపరోత జీవితం అలాగే ఉన్నట్లయితే, వేషధారణ బ్రతుకు జీవిస్తున్నట్లయితే, మారు మనసు లేనటువంటి బ్రతుకును కలిగి ఉన్నట్లయితే అది దేవుని నామానికి మహిమను తీసుకురాదు అన్న సంగతి వాస్తవం. మరియు అది వారిని వారే మోసపుచ్చుకుంటూ నిత్య నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో, తిన్నని త్రోవలో పయనమవుతున్నారు అన్న సంగతి కూడా వాస్తవం. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన సత్క్రియలు, మన సత్ప్రవర్తన ఇతరులకు
వెలుగుకరంగా ప్రకాశిస్తున్నదా లేదా అన్న సంగతిని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ లోకపు అధిపతి అయినటువంటి అపవాది అయినటువంటి సాతాను జనులను అనగా క్రైస్తవులను తప్పుతోవ పట్టించడానికి, మార్గం నుండి తప్పించడానికి, సత్యం నుండి తొలగించడానికి బహు ప్రయత్నాలు చేస్తున్నాడు. గర్జన సింహం వలె ఎవరిని మృంగుదుమా అని బహు వేగురు పడుతూ ఉన్నాడు. ఇట్టి సందర్భంలో మనలను మనం జాగరూకత కలిగి కాపాడుకునవలసిన వారమై ఉన్నాము. ఇహలోక మాలిన్యము అంటకుండా కూడా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ పాపరోత జీవితం, పాత జీవితం మరల మనకు అంటుకుంటుందేమో అన్నటువంటి జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ మనం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ పాత రోత జీవితం సాతాను మరలా తీసుకొచ్చి చూపించి ఆకర్షించి మరలా ఆ పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మన సత్క్రియలు, మన చూపులు, తలంపులు, ఆలోచనలు, మాట తీరు, ప్రవర్తన, నడవడిక, వస్త్రధారణ, మన విధి విధానాలు సమస్తము కూడా దేవుని మహిమకరంగా మనము కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మను రాయించి పెట్టారు, మీరు భోజనం చేసినను పానము చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి అని. అంటే మనం ఏమి చేసినా దేవునికి మహిమ వస్తుందా రావట్లేదా అన్న సంగతిని మనం ఎప్పటికప్పుడు చూసుకోవలసిన వారమై ఉన్నాము. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇక్కడ మనం చూస్తున్నాం మన యొక్క సహనం సకల జనులకు తెలియబడాలని. సహనము అనగా మరొక తర్జుమాలో మృదుత్వము, మరొక తర్జుమాలో మన యొక్క విధేయత, మన యొక్క వినయము, మన యొక్క సాత్వికమైనటువంటి మనస్సు, ఇది సకల జనులకు తెలియబడడానికి మనం ఎప్పటికప్పుడు జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ సహనము నశించింది అని చెప్పినా, నేను సత్క్రియ కలిగినటువంటి, సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించలేను, ఈ పాప లోకంలో నేను పవిత్రంగా జీవించలేను అని వాటిని విడిచిపెట్టినట్లయితే అది దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి బ్రతుకు కానే కాదు. వారు బ్రతుకు సాతానుకు అంటుకట్టబడి ఉన్నదని, సాతాను చేత బంధించబడి ఉన్నది అన్న సంగతి వాస్తవం. కారణం వారిలో సహనం లేకపోవడము మరియు వారిలో సత్క్రియలు లేకపోవడము. ప్రతి చిన్నదానికి నాలో ఉన్నటువంటి ఉక్రోషం, నాలో ఉన్నటువంటి కోపము, నాలో ఉన్నటువంటి సాతాను మరలా తిరిగి బ్రతుకుతాడు, నా పాప శరీర తత్వం మరలా తిరిగి జీవిస్తుంది అనేటువంటి భావంతో క్రైస్తవ జీవితాన్ని సాగించాలి అని అనుకోవడం ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. అది అబద్ధపు క్రైస్తవ జీవితం. అట్టి జీవితంలో సాతాను వాడి మార్గంలో నిత్య నరకానికి తీసుకుని పోతాడు అన్న సంగతి నగ్న సత్యం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సత్క్రియలు ఇతరులకు, అన్ని జనులకు, సకల జనులకు తెలియపరచబడినట్లు మరియు మన యొక్క సహనము సకల జనులకు తెలియపరచబడినట్లు జీవించవలసిన వారమై ఉన్నాము. మనం మన పితరులైనటువంటి ఆత్మీయులను చూసినట్లయితే అబ్రహాము గాని, మోషే గాని, అపోస్తలులు గాని ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి వారు వారి యొక్క సత్ప్రవర్తన, సత్క్రియలు ఇతరులకు తెలియపరచబడినట్లుగా, ఒకప్పుడు మేము ఇలా ఉన్నాము కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత, సత్య మార్గములకు అడుగు పెట్టిన తర్వాత మా బ్రతుకు ఈ విధంగా ఉన్నది, ఆయన మమ్మల్ని మార్చాడు అని సత్ప్రవర్తన, సత్క్రియను ప్రకాశింప చేయబడినట్లుగా వారు జీవించారు. మరియు అన్ని కోణములలో వారు సహనము కలిగి ముందుకు సాగిపోయారు. దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడ్డారు. విశ్వాసపు జాబితాలో వారి పేర్లు లిఖించబడి ఉన్నవి కేవలం వారి యొక్క సత్ప్రవర్తన, వారి యొక్క సహనము. మరియు ఆ సత్క్రియలు, ఆ సత్ప్రవర్తన మనుషులు చూడవలనని కాదు కానీ కేవలం దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారు ఉన్నారు. కాబట్టి అట్టి ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ విలువలను కలిగి దేవుని చేత ఉన్నతమైనటువంటి స్థాయిని, నామకరణమును పొందుకున్న వారుగా ఉన్నారు. మన సత్ప్రవర్తన, మన సహనము మనుషుల కొరకు కాదు, దేవుని కొరకే. సంఘంలో ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, విధులలో ఉన్నప్పుడు, ఇతరత్ర పనుల్లో ఉన్నప్పుడు మన యొక్క సత్ప్రవర్తన, మన యొక్క సహనము ఎల్లవెల్లలా ఏకరెద్దుగా ఉండవలసినదై ఉన్నది. మనకు నచ్చిన చోట, మనకు మెచ్చిన చోట ఒక విధంగా, మనకు నచ్చిన చోట, మనకు మెచ్చని చోట మరొక విధంగా ప్రవర్తించినట్లయితే అది సహనము కోల్పోయినటువంటి, సత్ప్రవర్తన విడిచిపెట్టినటువంటి అనుభూతి. ఆ క్రియలు, ఆ యొక్క అనుభవం, ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి మార్గము నిత్య నరకానికి తీసుకెళ్తుంది తప్ప దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చనేరదు. కనుక నేటి దినాన మనం సత్ప్రవర్తన కలిగి, సత్క్రియలు కలిగి, మన సహనము సకల జనులకు తెలియపరచబడినట్లుగా, క్రీస్తు మహిమపరచబడినట్లుగా, ఇతరులకు మాదిరికరంగా, అనేకులు సత్య మార్గంలోకి తిరిపేటువంటి వెలుగుకరమైనటువంటి, దేవుని చేత వెలిగించబడినటువంటి దివ్య జ్యోతులుగా మార్చబడి, సత్యమునకు సాక్షులుగా నిలబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. నా దేవుని మాటలు ప్రతి మన హృదయం నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతంటే నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభావ సత్క్రియలను మరియు సహనము సకల జనులకు తెలియపరచబడాలని మేము ఎప్పటికప్పుడు జాగరూకత కలిగి నీవు చూస్తున్నామని, నీకు మహిమ కలిగినట్లు జీవించాలని మీరు తెలియజేసిన అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా ఆత్మీయ స్పృహ కలిగి నీకు మహిమ కలిగినట్లుగా సత్క్రియలు సత్ప్రవర్తన సహనము కలిగి జీవించినట్లుగా కృప దయచేసి ఇంకా వారి ప్రతి అవసరం కరుణి మహిమలో తెచ్చి నీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.